ఈరోజు దేవుని వాగ్దానము. జనమా, నీవికనేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథము 30 అధ్యాయము 19వ వచనము. దేవుని మాట ఇలా సెలవిస్తుంది, నువ్వింకా కన్నీళ్లు విడువవంట. నీ మొర ఆయన నిశ్చయముగా విన్నాడు. నువ్వు ఏ విషయంలో ఇప్పటివరకు కన్నీరు విడిచావో, ఏ విషయంలో ఇప్పటివరకు నువ్వు వేదన గుండా ప్రయాణం చేస్తున్నావో, దేవుడు నీ మొర విన్నాడు. దేవుడు నిన్ను కరుణించబోతున్నాడు. దేవుడు నిన్న సమస్య నుండి విడుదలవ్వబోతున్నాడు. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో ఇలా కీర్తనీయుడైన దావీదు ఇలా చెప్తున్నాడు. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించెను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించును. దేవుడు గొప్ప విడుదలిస్తున్నాడండి. మనం అనుకుంటాం, నా కన్నీరు ఎవ్వరూ చూడడం లేదే, నా బాధ ఎవ్వరూ పట్టించుకోవడం లేదే అని బాధపడుతున్నావా? దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీటిని బుడ్డిలోనే భద్రపరుస్తున్న దేవుడు నీ కన్నీటిని ఎలా వృధా చేస్తాడు? ఆయన నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టును కూడా దేవుడు లెక్కించుచున్నాడు. నీ మొర ఆయన నిశ్చయముగా ఉన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ప్రతి బహుమానం నీకు ఇవ్వబోతున్నాడు. నీ అందు ఆయన ఆనందించుచున్నాడు. నా బిడ్డ బాధలో ఉంది, ఆ బాధల నుండి నేను ఈరోజు విడిపించబోతున్నాను. ఆ కన్నీటి నుండి, ఆ కళ్ళల్లో నుండి కన్నీరు ఇంక రాకుండా నేను చేయబోతున్నానని దేవుడిని ఎంత సంతోషించుచున్నాడు. నీ మొర ఆయన ఆలకించాడు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఇంకా నీ జీవితంలో నీ కన్నీళ్ళు రాకుండా నీ జీవితంలో ఆనందభరితంగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.